హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధ్రువ్ అండ్ మామీ వ్లాగ్స్. సో లాస్ట్ వీడియోలో నేను హైదరాబాద్ టు షిరిడి రోడ్ ట్రిప్ కవర్ చేశాను కదా. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం షిరిడి టు ముంబై, లోనావాలా, పుణే అండ్ తుల్జాపూర్ అయితే కవర్ అవుతుంది. జస్ట్ ప్లీజ్ గో అండ్ వాచ్. సో ఈరోజు వచ్చేసి డే 4 అండ్ ఇప్పుడు మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాం ఫ్రమ్ షిరిడి టు ముంబై. సో ముంబై వచ్చేసి అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమున్నాయి ప్లేసెస్ అనేసి. సో ఇదైతే ఏం హైవే నాకు కూడా తెలియదు, మ్యాప్లో చూసుకోవాలి. అదే మనం ఎక్స్ప్రెస్ వే ఎక్కాలి, ముంబై ఎక్స్ప్రెస్ వేకి వెళ్తున్నాం. ఇంకా 4 కిలోమీటర్స్లో ఉంది. ఎక్స్ప్రెస్ వే ఎక్కిన తర్వాత డైరెక్ట్ మనకి ముంబై బార్డర్కి ఎక్స్ప్రెస్ వే ఉంది. అక్కడి నుంచి ప్రజెంట్ అయితే మేము మ్యాప్ గేట్ వే ఆఫ్ ఇండియాకి మ్యాప్ పెట్టినాం. సో అక్కడ దాకా వెళ్ళలేము ఆబ్వియస్లీ. ఎక్కడ కుదిరితే అక్కడ రూమ్ తీసేసుకుంటాం ఈవినింగ్, ఎందుకంటే మన దగ్గర బేబీ ఉన్నాడు కాబట్టి. బేబీ ఉంది అండ్ స్టార్ట్ అవడమే ఈవినింగ్ 4 అయింది. ఇంకా షిరిడీలోనే ఉన్నాం. మధ్యలో స్టార్ట్ అయినా కేక్ కటింగ్ కూడా ఉంది. ఈ రోజు మా యానివర్సరీ కాబట్టి, సెకండ్ యానివర్సరీ. సో అందుకని కేక్ కటింగ్ చేసుకుని దెన్ కేక్ తీసుకున్నాము ఆల్రెడీ. ఎక్కడైనా ప్లేస్ చూసి కట్ చేయడమే. కేక్ కట్ చేసుకోవడం. కేక్ కూడా షిరిడీలో తీసుకున్నాం, ది లావెండర్ బేకరీ. ఐ మీన్ చూడడానికి అయితే బాగుంది, టేస్ట్ సంగతి మనకు తెలియదు. ఫస్ట్ హల్దీరామ్స్ వెళ్ళాం, కానీ హల్దీరామ్స్ లో ఓన్లీ పేస్ట్రీస్, నో కేక్స్ అండ్ ఆల్. యాజ్ యూజువల్ గా ఈ రోజు కూడా రెడీ హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ జీరా రైస్, ఒక ప్లేట్ టమాటా రైస్, ఇంకో ప్లేట్ ఆలు పరోటా. ప్రెసెంట్ అయితే లావెండర్ బేకరీలో పెప్సీ కూడా తీసుకున్నాం. పెప్సీ తాకుండా వెళ్ళిపోతున్నాం. ధ్రువ్ అయితే స్లీపింగ్ లో ఉన్నాడు, ఇంకా లేస్తాడు. సో ఇది ఎండ్ ఇంకా షిరిడీకి. సో ఇది వచ్చేసి ముంబై ఎక్స్ప్రెస్ హైవే అంటే అదేదో పేరు ఉంది, బట్ ఇది చెప్తున్నా. సో ప్రెసెంట్ అయితే కేక్ కటింగ్ కోసం అని ఆగాం. ధ్రువ్ ఇప్పుడు వరకు నిద్రపోయి లేచాడు. సో ఇది వచ్చేసి కార్ అండ్ ఇది వచ్చేసి మా కేక్. సో హ్యాపీ యానివర్సరీ ప్లస్ మా ఇద్దరు నేమ్స్. సో కార్ ఇక్కడ పార్క్ చేసాం అండ్ ముంబై టు 16 కిలోమీటర్స్. నెక్స్ట్ యానివర్సరీ మోడల్ హ్యాపీ యానివర్సరీ. కేక్ వస్తావా? బాయ్ బాయ్. దీనికి పెట్టింది రాలేదా? కెమెరా ఆన్ చేస్తే సిగ్గుపడతాడు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు డ్యూటీగాడు.
మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూ చూసుకుంటూ. ఏది పడితే అది లాగుతాడు, ఏది పడితే ఎత్తేసుకుంటాడు, ఎగురుతాడు. ఇంకా ఇక్కడ డీజే కొడతాడు మధ్యలో. కొట్టు డీజే కొట్టు, డీజే డీజే కొట్టు ఇంకొట్టు ఇంకొట్టు. చూడు అసలు ఓడియమ్మా, ఏం లైటింగ్ రా ఇది. అసలు ఇది ఎక్కడ లైటింగ్ రా అయ్యా. ముంబై 166 కిలోమీటర్స్. అసలు ఇట్లాంటి టన్నల్ మనం ఇప్పుడు దాకా చూడలేదు కదా. 80 స్పీడ్ లిమిట్ అంట. అంటే వెంటిలేషన్కి. ఇక్కడ కొంచెం లైటింగ్ తగ్గించింది కదా. చాలా దూరం ఉంది అది. ఇక్కడ చూడు టర్నింగ్ కూడా ఉంది. అసలు ఇది ఎక్కడ టన్నల్ రయ్యా. పైన ఫ్యాన్లు చూడు. నార్మల్గా ట్రైన్లో పోయిందే కానీ ఇట్లాంటి టన్నల్స్లో. సూపర్. ముంబైకి వచ్చినందుకు ఈ ఒక్క టన్నల్ చాలు. ముంబై ఇంకా ఇక్కడ 165 చూపిస్తుంది బోర్డులలో అయితే, కానీ మన డెస్టినేషన్ వచ్చేసి 143. స్పీడ్ లిమిట్ 100 ఉంది ఇక్కడ. డైరెక్ట్ అసలు ఫోన్ ఏమాత్రం జస్టిఫై చేయట్లేదు వ్యూకి. డైరెక్ట్ సూపర్ ఉంది. చాలా పెద్దది. ఎన్ని కిలోమీటర్స్ ఉందో ఇది. పోతూనే ఉంది ఇది. ఎండ్ మాత్రం అవ్వట్లేదు. స్టార్టింగ్ లో ఫుల్ లైట్స్ పెట్టినా అక్కడ దాకా ఉంది. ఇంకా మన కనుచూపు మేర లైట్స్ ఉన్నాయి ఇంకా స్ట్రైట్. ఇంత ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందేమో ఈజీగా. మేబీ. సో ఈ టన్నెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము దారిలో ఈ బాంబే ధాబా కనిపిస్తుంది అని బ్రేక్ తీసుకున్నాము టు హ్యావ్ అవర్ డిన్నర్. సో బాంబే ధాబా ఇస్ లైక్ ఫైన్ టేస్ట్ వైజ్గా అయితే ఓకే ఓకే ఉంది, బట్ నాట్ సో గుడ్, బట్ ఫైన్. బట్ అంబియన్స్ కానీ లోపల లైవ్ సింగింగ్ కానీ అవన్నీ అయితే బాగున్నాయి. బట్ ప్రైజెస్ వాజ్ టూ కాస్ట్. మనం ఒకటి ఆర్డర్ చెప్తే ఒకటి పట్టుకొస్తారనమాట. సో మేమైతే ఒకటి రష్మి కబాబా సంథింగ్ ఏదో ఉంటే అదొకటి ఆర్డర్ చేసుకున్నాము. 5 డేస్ వైజ్ అయితే బాగుంది. దెన్ మేము కొంతసేపు ఉండి ఇక్కడ పిక్స్ తీసేసుకుని దెన్ మేము స్టార్ట్ అవుతాము. డిన్నర్ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అయ్యి రూమ్ రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. బికాస్ ఆఫ్ ఆ ట్రాఫిక్ ముంబైలో చాలా ఉంది. సో నైట్ వీడియో రూమ్ కవర్ చేయలేదు. సో దెన్ మేము మార్నింగ్ ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాము. సో మేము తీసుకున్న స్టే వచ్చేసి నియర్ టు రైల్వే స్టేషనే ఉండే. సో రూమ్ ఛార్జ్ వచ్చేసి 4000 అన్నారు. బట్ వితౌట్ ట్యాక్స్ వచ్చేసి 3500కి నైట్ మేము రూమ్ తీసుకున్నాం ఇక్కడ. రూమ్ వైజ్ గా అయితే ఫైన్ బాగుంది, బట్ చాలా చిన్నదన్నమాట. 3500కి చాలా చిన్నది, బట్ దట్స్ ఓకే. ఈవెన్ దీనికే రెస్టారెంట్ కూడా ఉండే కింద. సో రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసేసి సో వాకబుల్ డిస్టెన్స్ లోనే మాకు రైల్వే స్టేషన్ ఉండే. సో రైల్వే స్టేషన్ చూడాలి అనుకుంటూ మేము నడుచుకుంటూ స్టార్ట్ అయ్యాము.
సో నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఈ స్ట్రీట్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి ఫుడ్వి అవన్నీ. అండ్ దిస్ ఇస్ రైల్వే స్టేషన్, లోకల్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఐ మీన్ నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం. సుబ్బు ఆల్రెడీ ముంబైలో వర్క్ చేసినప్పుడు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాడు. హీఈస్ వెరీ స్ట్రాంగ్ టు షో మీ. నువ్వు చూడు రైల్వే స్టేషన్. సో ఇప్పటి వరకు చూసిన ఎక్కడ రైల్వే స్టేషన్‌లో అయితే నేనైతే ఎక్కడ బ్యూటీ పార్లర్ చూడలేదు. ఓన్లీ ముంబైలో తప్ప. ఐ మీన్ మెయింటెనెన్స్‌లో గాని, అది గాని చాలా బాగుండే. సో అయిపోయిన తర్వాత దీనికి అండర్‌గ్రౌండ్ స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది. సో స్ట్రీట్ షాపింగ్ కోసం అని చెప్పి చూద్దాం ఎలా ఉంటదని అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ధ్రువ్‌కి టాయ్స్ తీసుకొని మేము గూడా హోమ్ డెకర్ ఐటెమ్స్ కొన్ని తీసుకున్నాము. తీసుకొని అండ్ ఒక షాప్‌లో ఫుల్ రష్ ఉంది. ఏంటి జ్యూస్ షాప్ అనుకుని వెళ్తే అది షర్బత్ అన్నమాట. సో అది తాగి దెన్ వి హావ్ స్టార్టెడ్ అగైన్. ధ్రువ్ వచ్చేసి అసలు ముంబై స్ట్రీట్స్ని చూసుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అసలు వీడైనా టైర్డ్ అయిపోతాడేమో అన్న టెన్షన్ ఉన్నది కానీ ఏమీ లేదు. టైర్డ్ లేదు ఏం లేదు. వాడు అసలు ఎప్పుడెప్పుడు బయటికి తీసుకెళ్తామా అన్నట్టు చూస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ కార్లో వాడు డ్యాన్స్ వేసుకుంటా అదిగో ఇప్పుడే ముంబై స్ట్రీట్లో షాపింగ్ చేసుకున్నాడు బొమ్మలు. ఫుల్ ఎగ్జైటింగ్లో ఉన్నాడు వాడైతే. ఆఫ్టర్నూన్ 3-5 అయింది. సో ఇప్పుడు ఇండియా గేట్కి వెళ్దాం అనుకుంటున్నాం. మధ్యలో కొంచెం వీడికి ఫీడింగ్ కోసం అని బ్రేక్. కానీ వాడు ఫీడింగ్కి రాకుండా డీజే కొట్టుకుంటా స్టీరింగ్ తిప్పుకుంటా అదిగో. ఏసీ పెన్స్ ముంబై స్ట్రీట్స్ ఇది బాగుంది కదా స్ట్రైట్. టు బాయ్ ఈజ్ ఎంజాయింగ్. ఎగురుతున్నాడు. ఇక్కడ ఏదో ఉంది చూడుస్తూ సెయింట్ ఆండ్రూస్. సో ఇండియా గేట్‌కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇండియా గేట్ చూసి దెన్ పక్కనే ఉన్న తాజ్ హోటల్‌ని కూడా కవర్ చేసుకున్నాం. ఇక్కడ తాజ్ హోటల్ దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ చాలా మంది స్ట్రీట్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారన్నమాట. సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీకి డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది. సాఫ్ట్ కాపీ 30 రూపీస్ అండ్ హార్డ్ కాపీ అయితే 50. సో మేమైతే సాఫ్ట్ కాపీస్ తీసుకున్నాము. అండ్ చాలా బాగా తీశారు కూడా. మనం 1 or 2 30 రూపీసే కదా అనుకుంటాం కానీ వాళ్ళు తీసేదానికి మనము చాలానే తెప్పించుకుంటాము. అండ్ ఇక్కడ నుంచి మేము మెరీన్ డ్రైవ్ బీచ్‌కి అయితే స్టార్ట్ అయ్యాము. బ్రో చూడ బ్రో. బ్రో తీసేసుకుంటున్నావా? సో దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ ముంబై టు లోనావాలా అన్నమాట. లోనావాలాకి వెళ్ళే దారిలోనే మనకి ముంబైలో ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే బాగా కనిపించింది. మరి ఇది ఏ స్ట్రీటో ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. బట్ వెళ్తుండగా వచ్చింది. అండ్ అటు ఇటు చూస్తుంటే అసలు వావ్! కంపల్సరీగా షాపింగ్ చేయాలి అనిపించింది కానీ కార్ పార్క్ చేసుకోవడానికి ఎక్కడ స్పేస్ దొరకలేదు. ఎక్కడైనా దొరికితే వెళ్దాం అనుకున్నాం బట్ అవ్వలా. సో వీ హ్యావ్ స్టార్టెడ్ టు లోనావాలా. ఎప్పటికి రీచ్ అవుతామో తెలియదు. ఇది వచ్చేసి లోనావాలాకి వెళ్తున్నప్పుడు దారిలో ఫుడ్ ప్లాజా అని ఒకటి కనిపించిందని ఆగాము. తీరా లోపలికి వచ్చేసరికి అసలు కార్స్ అవి బీభత్సంగా ఉన్నాయి. చూద్దాం లోపల ఏముంటాయి, ఏం రకాలు ఉన్నాయో. చూడ్డానికి అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్ లైక్ కేఎఫ్సి నుంచి సబ్వే వరకు అన్నీ ఉన్నాయి. సో లోపల అన్ని రెస్టారెంట్స్ అన్ని చూసి దెన్ లాస్ట్‌కి కేఎఫ్‌సి అయితే మనకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పి కేఎఫ్‌సిలో బకెట్ ఆర్డర్ చేసుకుని, సో బకెట్ రైట్ అరౌండ్ 12-13 పీసెస్ అలా వచ్చాయి. సో అది తీసుకొని తినిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము. ఘాట్ సెషన్ ఉండే. సో ఘాట్ సెషన్‌లో నైట్ చాలా ట్రాఫిక్ ఉంది. ఆల్మోస్ట్ ఈ హోటల్ ఏదైతే ఉందో రీచ్ అయ్యేసరికి అరౌండ్ 11 అయింది. సో రూమ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2000 ఉండే. సో అది చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మేము
హాయ్. చెక్అవుట్ చేసి సో దెన్ మేము స్టార్ట్ వచ్చేసి అయ్యాము. లోనావాలాలో ఉన్నాం. స్టార్టింగే వచ్చేసి బుషి లోనావాలా డ్యామ్కి. బుషి డ్యామ్. బూషి డ్యామ్. బుషి డ్యామ్. సో లోనావాలాలో రాగానే ఒక పార్కింగ్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసుకోండి, కానీ హోటల్లో మాత్రం తినకండి. అస్సలు ఉంది. ఆలు పరోటా 80 రూపీస్ అన్నాడు కానీ వేస్ట్. ఎట్లనో థమ్స్అప్తో కానిద్దాంలే అని థమ్స్అప్. అక్కడ పార్కింగ్ నుంచి ఇటు వాక్ చేయాలి, కానీ రూట్ ఇది కాదన్నారని చెప్పి మళ్ళీ ఇటు వెళ్తున్నాం. ఎట్లనో ఎవరో పాపం చెప్పాడు అతను, లేకపోతే పైకి వెళ్ళిపోతే వాసిపోయేది. సో ఇది సో వాడు ఎక్కడ లొకేషన్ మిస్ అయిపోతాడు అనుకుంటున్నాడో ఏమో, ఇంకా చూస్తూనే ఉన్నాడు. అండ్ ఏంటంటే వాడు నైట్ అంతా స్లీపింగ్, మార్నింగ్ లేవడం, ఫ్రెష్ అవ్వడం, ఇంకా స్టార్ట్. సెల్ఫీ స్టిక్ వాడి దగ్గరే ఉంది, గట్టిగా పట్టుకుంటాడు. అదిగా పైన కవర్ చేసాం, ఫుల్ ఎండ ఉంది. నడవడానికి కూడా కొంచెం, అంటే షూ ఉంటే పర్లేదు. అందరూ జనాలు అయితే రిటర్న్ వచ్చేస్తున్నారు పోయి, ఏం లేదంట. కానీ చూద్దాం, మనం కూడా ఏం లేకపోయినా ఏం లేదని తెలుసుకోవడానికి వెళ్ళాలి కదా. ఇందాక జస్ట్ మిస్. ఆ భయ్య ఎవరో చెప్పకపోతే అదే కదా, ఎవరో ముసలాడు. సో ట్రెక్కింగ్ చేసి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే వాటర్ ఏం లేవు, కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. బట్ జనరల్ గా అయితే అక్కడ వాటర్ ఫాల్ వస్తుందంట, కానీ మేము వెళ్ళినప్పుడు లేదు. ఇక్కడైతే ఫుల్ ఎండ ఉంది. ఇంకా అది చూసుకొని మేము టైగర్ వ్యూ పాయింట్ కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం. అండ్ ఇది వచ్చేసి టైగర్ వ్యూ పాయింట్ లో అన్నమాట. ఆ టైగర్ వ్యూ పాయింట్ లో కూడా లైక్ ఏం లేదు, మొత్తం ఎండ వల్ల చూడడానికి ఏం లేదు. బట్ అక్కడికి వెళ్ళగానే ఏంటంటే అక్కడ జనరల్ గా ఈ మ్యాగీ షాప్స్ అవి ఉంటాయి. ఇది చీజ్ పకోడా ఒకటి, మ్యాగీ ఒకటి ఆర్డర్ చెప్పాము. అప్పటికి లంచ్ చేయలేదు. అక్కడ కూడా ఏం లేదని దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ బ్యాక్. ఇప్పుడు మనం వచ్చేసి టైగర్ వ్యూ పాయింట్ బూషి డ్యామ్ నుంచి చూసుకొని రిటర్న్ అవుతున్నాం. రిటర్న్ టు హైదరాబాద్. చూడాలి ఎక్కడ వరకు వెళ్తాము, ఎక్కడ స్టే చేస్తాము, ఏం చేస్తాము అనేది. నో ప్లానింగ్స్, జస్ట్ గో విత్ ద ఫ్లో. మ్యాప్ అయితే పెట్టినాము హైదరాబాద్కి, బట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి ఇక్కడి నుంచి. ఇప్పుడు ప్రజెంట్ లోనావాలాలో ఉన్నాం. ధ్రువ్, హే ధ్రువ్, హే హే హే. సో లోనావాలా నుంచి పూణేకి అయితే స్టార్ట్ అయ్యాము. పూణే రీచ్ అయ్యేసరికి కూడా ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, అరౌండ్ 10-10:30 అలాగా. ఇక్కడ కూడా మనకి హోటల్స్ ఇక్కడ ఏమీ బాగాలేదు. లాస్ట్కి అయితే S4G అని ఒకటి అయితే దొరికింది. ఇక్కడ స్టాప్ అయ్యేసరికి రెస్టారెంట్ వైజ్ అయితే చాలా బాగుంది. సేమ్ ఇక్కడ కూడా లైవ్ మ్యూజిక్. సో ఈవెన్ ఫుడ్ వాజ్ గుడ్. ఇక్కడికి వచ్చిన దే సెడ్ లైక్ వీ హ్యావ్ అ రూమ్ సైజ్ అని చెప్పి. రూమ్ ఇస్ ఓకే, రెస్టారెంట్ రేట్ వాజ్ బాగుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వీళ్ళిద్దరు వెహికల్స్ ఇక్కడ మహారాజా హోటల్ కి ఇలా ఉంది అన్నమాట. అసలు సపోర్ట్ లేకుండా. సో ధ్రువ్ అయితే మంచిగా చిల్ అవుతున్నాడు. నవ్వు ఒకటి మళ్ళీ అటు సైడ్ తిరిగి నవ్వుతున్నాడు. ఈ గేమ్ వాడు ఆడుకుంటా ఉన్న తర్వాత మేము మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి దెన్ చెక్అవుట్ చేసి దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ టు తుల్జాపూర్. తుల్జాపూర్ రీచ్ అయ్యేసరికి కూడా నైట్ అయిపోయింది, అరౌండ్ 9 o'clock అలా అయిపోయింది. సో యాజ్ యూజువల్ గా మేము స్టార్ట్ అయ్యి మిడిల్ లో బ్రేక్స్ తీసుకుంటూ ఫుడ్ కి ఆకుంటూ తినుకుంటూ వెళ్ళాము. మధ్యలో ఒకటి మేము ఇప్పుడు పూణే నుండి తుల్జాపూర్ స్టార్ట్ అయినాము. తుల్జాపూర్కి ఇంకా సోలాపూర్కి 100 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నాం. అయితే ఇక్కడ మంచి వ్యూ, మంచి లేక్ ఉంది. ఎట్లా ఉందో మంచిగా ఏమంటారు, కలర్ మంచి కలర్లో ఉంది. చూడడానికి అయితే బాగుంది. మళ్ళీ దానికి అటాచ్ అయితే రెస్టారెంట్ ఉంది, లేక్ వ్యూ రెస్టారెంట్ అనుకుంటా. మేము వచ్చే దారిలో ఒకటి ఉంది, కృష్ణ కమల్ రెస్టారెంట్ ఏదో.
దాంట్లో అయితే కనుక జీరా రైస్ ఫ్రైడ్ రైస్లు ఆర్డర్ చేసుకోకండి. మా ధ్రువ్ వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడే సాంగ్ పెట్టుకొని డాన్స్ స్టార్ట్ చేసింది. డీజే కొడుతున్నాడు. కడు డీజే కొట్టు కడు ధ్రువ్ డీజే కొట్టు. సో ఇది వచ్చేసి హైవే. హైవే అయితే బాగానే ఉంది. హైవే బాగానే ఉంది. ఫుడ్కి అయితే ప్రాబ్లం ఇన్ కేస్ సౌత్ ఇండియన్స్ అయితే. అండ్ ఇవి ఎక్కువ ఉన్నాయి వడపావులు. అవును, ఇక్కడ పెట్రోల్ వచ్చేసి 104 ఉంది కాస్ట్. మనము లోనావాలాలో ఒక 2200 కొట్టించినాము. తర్వాత కర్ణాటక బార్డర్ వస్తే అక్కడ ఫుల్ ట్యాంక్ చేద్దామని చెప్పి అక్కడ ఓన్లీ 2200 కొట్టించిన. ఇప్పుడు యావరేజ్ అయితే 17.4 చూపిస్తుంది. ఆల్మోస్ట్ హాఫ్ ట్యాంక్ పెట్రోల్ ఉంది. సో చూడాలి. లొకేషన్ కూడా మంచిగా ఉంది. చెట్లు, ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. చెరుకు ఫ్యాక్టరీలు ఫుల్ చెరుకే వెళ్తున్నాయి. ఇక్కడ వాటర్ సోర్స్ బాగానే ఉన్నట్టుంది, బాగానే వస్తుంది. 100 meters ఒక lake. డెస్టినేషన్ రీచింగ్ టైం ఇందాక 5 o'clock అని చూపించింది. మనకు మోస్ట్లీ నైట్ 8-9 అవుద్ది తులజా భవాని టెంపుల్కి రీచ్ అవ్వడానికి. సో కొంచెం స్లోగా బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తున్నాము. 188 kilometers. రీచింగ్ టైం 6:34 అని చూపిస్తుంది. సో ఇది వచ్చేసి లొకేషన్. సో రీచ్ అయ్యేసరికి తుల్జాపూర్ నైట్ 9 అయింది. అండ్ దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ అవర్ రూమ్ టు నైట్. సో ఇది వచ్చేసి తుల్జాపూర్లో తులజా భవాని టెంపుల్ దగ్గర మేము తీసుకున్న రూమ్. హోటల్ దసరా, సూపర్ డీలక్స్ రూమ్. ఎక్సలెంట్గా ఉంది రూమ్. ఇది బెడ్, అది డ్రెస్సింగ్ మిర్రర్, అక్కడ లగేజ్ పెట్టుకోవడానికి టీవీ యూనిట్, వాష్రూమ్ కూడా సూపర్గా ఉంది. హే ధ్రువ్ ఎంజాయింగ్, ఎంజాయ్ చేస్తున్నాడు ధ్రువ్ ట్రిప్ అంటే. సో మార్నింగ్ మేము ఫ్రెష్ అయిన తర్వాత మాకైతే హోటల్ వాళ్ళదే బఫే ఉండే బ్రేక్ఫాస్ట్, విచ్ ఇంక్లూడ్స్ ద హోటల్ కాస్ట్. సో దీంట్లో మేము ట్రై చేసాము. కంప్లీట్లీ నార్త్ ఉండే. సౌత్ లో వచ్చేసి ఓన్లీ మనకి ఇడ్లీ, పూరి, పోహా, అటుకులు, కార్న్ ఫ్లెక్స్, బ్రెడ్ అని ఉండే. సో మేము టేస్ట్ వచ్చేసి తులజా భవాని లోపలికి వచ్చామన్నమాట జస్ట్. సో ఇప్పుడు మీరు చూసే లైన్ ఏదైతే ఉందో అది ఫ్రీ దర్శన్. అండ్ ఇక్కడ వచ్చేసి 2 టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి 200, ఒకటి 500. సో అక్కడ చూస్తున్నారు కదా, అది టెంపుల్ బయట కమ్మా నుంచి లోపలికి ఎంట్రీ. అండ్ ఇటు వచ్చేసి ఒకటి కోనేరు వాటర్. అది జనాలు అయితే ఫుల్ రష్ ఉన్నారు. టెంపుల్ అయితే బాగుంది. ఇంకా మేము దర్శనం చేసుకోలేదు, వెళ్ళాలి. 1 year లోపు బేబీస్ ఉంటే కనుక ఫ్రీ, మదర్కి బేబీకి ఫ్రీ దర్శనం అంట. అండ్ ఇంకొకటి 500 టికెట్ ఉంది. నాని గేట్ నుంచి వెళ్ళాలి. 500 అయితే నాని గేట్ నుంచి వెళ్ళాలి. నార్మల్గా మదర్ బేబీది అయితే బ్లాక్ గేట్ అంట, అడిగేసి వెళ్ళాలి మనం. సో నేను ఇందాక ఏదైతే సో ధ్రువ్ వాళ్ళ నాన్నతో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. 500 టికెట్ తీసుకుని వెళ్ళడమే బెటర్. ఆ రష్ లో అక్కడ బేబీని తీసుకుని ఆ గేట్ కి వెళ్ళాలంటే చాలా కష్టం అన్నమాట. నేను ఆల్మోస్ట్ వెళ్ళి ఆ రష్ ని మీకు బీట్అవుట్ చేయలేక మళ్ళీ నేను బ్యాక్ వచ్చి 500 రూపీస్ టికెట్ తీసుకుని మళ్ళీ వెళ్ళాను. బికాజ్ ఎందుకంటే ఈ ఫ్రీ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని
1 ఇయర్ బేబీ అండ్ మదర్‌ని దానికే ఇంక్లూడ్ చేస్తున్నారు. సో, బేబీతో ఇట్ ఈస్ వెరీ టఫ్ టు గో. సో, బెటర్ గో ఫర్ వీఐపీ అండ్ గో. And yes, we have successfully completed our darshanam and we have started to Hyderabad. So this is the last video in our journey, like starting from Hyderabad to Shirdi, Shirdi to Mumbai, Mumbai to Lonavala, Pune, and end with Tuljapur. So it was a great experience. ఎవరైనా నెక్స్ట్ టైం షిరిడీకి ప్లాన్ చేస్తే ఇలా అన్ని కవర్ చేసుకొని వస్తే ఇట్ విల్ బి బెటర్. And thanks for watching. Hope you liked the video and please do subscribe, like and share. Bye bye.